గోదావరి పుష్కరాల నేపథ్యంలో కొవ్వూరు పట్టణంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ విస్తృతంగా పర్యటించారు. గోస్పాద క్షేత్రం వద్ద ఏర్పాటు చేస్తున్న పుష్కర ఘాట్లను మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించి పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పుష్కరాలకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని మౌలిక సదుపాయాలు సమకూర్చాలని ఆదేశించారు. మంత్రి వెంట స్థానిక శాసనసభ్యుడు ముప్పిడి వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి, జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం కొవ్వూరు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మంత్రి అధికారులతో విస్తృతంగా చర్చించారు. పట్టణంలో తాగునీటి సరఫరా, మురుగునీటి పారుదల, వీధి లైటింగ్, చెత్త నిర్వహణ, రహదారుల అభివృద్ధి, చెరువుల సుందరీకరణ వంటి అంశాలపై శాఖల వారీగా సమీక్షించారు. రాబోయే 2 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు 14,000 కోట్లతో భారీ ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం మున్సిపాలిటీలకు కేటాయించిన సుమారు 3,000 కోట్ల నిధులను పక్కదారి పట్టించిందని మంత్రి విమర్శించారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం పట్టణాల సమగ్రాభివృద్ధికి కట్టుబడి పనిచేస్తుందని స్పష్టం చేశారు. మెయిన్గా డ్రింకింగ్ వాటర్కి ఇక్కడ 70 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలని, వీధి కాదు, ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలా. అది కూడా సర్ఫేస్ వాటర్, అది కూడా ట్రీటెడ్ వాటర్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం మేరకు ఈరోజు రాష్ట్రం మొత్తం 14,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచాం. టెండర్లు అయిపోయినాయి. ఇంజనీర్లు వాళ్ళందరూ కూడా యాక్చువల్గా లెవెల్స్ అన్ని తీసుకుంటున్నారు. బహుశా నెక్స్ట్ మంత్ ఎన్నికి ఆ లెవెల్స్ అంతా కంప్లీట్ అయిపోతే అప్రూవల్ తీసుకొని మే నుంచి యాక్చువల్గా ఆ గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. 2 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ వస్తుంది. ఈ కొవ్వూరు మున్సిపాలిటీకి 70 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. అయితే ఇప్పుడే నాకేం చెప్పారంటే కొన్ని గ్రామాలు విలీనం చేసిన కొత్త కాలనీస్ 4 కాలనీస్కి యాక్చువల్గా పెట్టలేదు సార్ ఇందులో అన్నారు. ఇప్పుడే ఈఎన్సీ ప్రభాకర్ గారికి చెప్పాను. ఆ 4 కాలనీస్ కూడా ఎస్టిమేషన్ చేస్తే నెక్స్ట్ ఇయర్ ఏదో ఒక ప్రాజెక్ట్లో పెట్టి 100% కొవ్వూరులో ఉన్న ప్రతి ఇంటికి డ్రింకింగ్ వాటర్ రాబోయే 2 సంవత్సరాలు వచ్చే విధంగా చేస్తామని మీ అందరికీ సవినీయంగా తెలియజేస్తున్నాను. మంత్రివర్యులు నారాయణ గారు గతంలో కూడా 2015లో కూడా పుష్కరాలకి అనేక పర్యాయాలు మన కొవ్వూరు పట్టణానికి ఇచ్చేసి ఘాట్ల పరిశీలన కానీ, మంచినీరు కానీ, ట్రైన్ కానీ తదితర వసతులన్నింటి మీద కూడా సార్కి అవగాహన ఉంది. తిరిగి మళ్ళీ ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో కూడా సారే మళ్ళీ మంత్రిగా రావడం కూడా కొవ్వూరు పట్టణానికి కానీ రాష్ట్ర ప్రజల గారు అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. సబ్జెక్ట్ ఉంటూ కమాండింగ్ ఉండి ఈ యొక్క మున్సిపాలిటీస్ అన్నింటిని కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద సార్కి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి సీఎం గారితో ఉన్నటువంటి అతి సన్నిహితం ఉన్నటువంటి దాంతో సార్ కూడా ఉన్న సమస్యలు చెప్పడం, సార్ చెప్పగానే సీఎం గారు కూడా దాన్ని శాంక్షన్ ఇవ్వడం కూడా అన్నీ కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. అది కూడా టిట్కో ఇళ్లకు సంబంధించి వాళ్ళ 173 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేసిన పరిస్థితి కూడా అదే ఉంది. దాన్ని ప్రత్యేకంగా మంత్రివర్య గారిని అభినందిస్తూ, అదేవిధంగా ఇవాళ మన పట్టణానికి ఇచ్చేసినప్పుడు మనకు ఉన్నటువంటి సమస్యల మీద ముఖ్యంగా మంచినీరు సమస్యలు, అదేవిధంగా పైప్ లైన్ సమస్యలు, స్ట్రీట్ లైట్ సమస్యలు, అదేవిధంగా డ్రైన్ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నిటి మీద కూడా సార్ నోటీస్